ఇటువంటి ఘటనలు జరగదు. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రెండవది, ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. జరుగుతాయి కొన్ని సంఘటనలు. ఏంటంటే మనం ఊహించాం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు. మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముత్యాలమ్మ దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. సమాజాన్ని కదిలించేయడం, హిందూ మనోభావాలు దెబ్బతినడం, అవన్నీ జరిగినటువంటి సంఘటన. బట్ ఆ రోజు దాని మీద బస్తీ అంతా ఏకం కావడం. రెండవది, రాజకీయ పక్షాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించడమే కాకుండా అందరూ ఐకమత్యంగా పోరాటం చేసినటువంటి కూడా చూసాం. బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక విశాలమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతిష్ట జరగడం, అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండవది, ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం. ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది. ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షించినటువంటి సందర్భం. ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రోజే చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, రెండోది సమాజం, అందరూ కూడా ఆ రోజు ఒక 5-6 రోజుల పాటు ఇక్కడే ఉండి పోరాటం చేసింది. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం, వచ్చిన తర్వాత సరే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని, ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పినాము. చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం. ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం. ఆ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ వంశపారంపర్యంగా కుటుంబ సభ్యులు కానీ, బస్తీ వాళ్ళు కానీ, లేకపోతే ఎండోన్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తా అంటే సంతోషంగా, ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఒక 10 రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలే, ఎవరు వస్తురు తెలియదు, ఎవరు పోతురు తెలియదు, రాత్రంతా మేలుకోవడం, నానా భయానకమైనటువంటి వాతావరణం ఉండే. బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం. రెండోది, ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా 3 రోజుల పాటు ఘనంగా జరగాలి. ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం, దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా, మన సమాజాన్ని కాపాడే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారు, మొక్కొచ్చు, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అభ్యంతరం ఉండదు. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30-35 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఇటువంటి ఇబ్బందులు, ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా పీస్ఫుల్ ఏరియా.
ఇక్కడ మీకు ఘర్షణలు కానీ విభేదాలు కానీ లేకపోతే మత ఘర్షణలు కానీ మీది ఒక సమాజం మాది ఒక సమాజం అటువంటి ఏం మేము నా చరిత్రలో చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ వాళ్ళకి కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సార్, ఇలాంటి ఘటనలు జరగకుండా